ఇప్పుడు ఆయన చంద్రబాబు అని కాదు, జగన్ అని కాదు, ఎవరు వచ్చినా మనకేంటంటే మనలాంటి వాళ్ళకి 4 పనులు జరిగింది అనుకో, ప్రతి ఒక్కడు బతుకుతాడు. ఇప్పుడు డబ్బులు ఇచ్చాడంటే ఉన్నోడేది నువ్వుకాడు కానీ లేనివాడికి లేదుగా. ఎవరికి ఇప్పుడు డబ్బులు ఇచ్చాడు కాదంటులా, నీకు ఇచ్చాడు, నాకు ఆకలి అయితే నాకు నేనే తినాలి. అదే మన అందరికి పని ఉందనుకో, ప్రతి ఒక్కడు బతుకుతాడు. ఇగో ఇది చూడు, ఇక బైకులు చూడు, ఇక ఆటోలు చూడు, ఇక ఆడుకుంటా అందరు. ఏం చేస్తావు? అంటే వాసు గారికి ఉండడానికి ఇల్లు ఇచ్చారు మాకు ఇక్కడ. ఇంకంతగానే ఏముంది, ఇళ్ళ పట్టాలు లేవు, ఏమీ లేవు ఇల్లు. ఇప్పుడు మన ఇచ్చారు మాకు ఇళ్ళ పట్టాలు ఇక్కడ. ఇళ్ళ పట్టాలు చూసినప్పుడు ఏలాగ ధర్మంగా ఎవరైనా కూడా మెజార్టీ అంటే అవి మనం చెప్పేది కదా సార్. ఓటు మాత్రం వేస్తాం, గెలుపు జనాల చేతుల్లో ఉంటుంది. మన ఎవరికి చెప్తున్నాం అది. సో మేలు చేస్తారు వాళ్ళకే కదా మనం కీడు చేసేది ఏముంది. దోమల బెడద. సో ఈ దోమల బెడదని తగ్గించగలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడిని. గత కరోనా కాలంలో మా ప్రైవేట్ ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళకి ఏదైనా గుర్తింపు కార్డు లాంటివి కానీ, ఏదైనా ఇళ్ల స్థలాలు లాంటివి కానీ, లేదా వాళ్ళకి కనీస వేతనాలు అమలుపరచగలిగి ఉంటే బాగుంటుందని మా ప్రైవేట్ ఉపాధ్యాయుల తరపున నేను కోరుకుంటూ ఉన్నాను. సో ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా మా సమస్యను ఎవరైతే పరిష్కరించగలరో వాళ్ళకి మాత్రమే మా ప్రైవేట్ ఉపాధ్యాయుల తరపున ఓటు వేయాలని నిర్ణయించుకుంటూ ఉన్నామండి. థ్యాంక్ యూ. అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే మనకి ఇప్పుడంటే ఇంతకుముందు ఒంగోలులో మెడికల్కి చాలా ఇబ్బందిగా ఉండేది. ఒంగోలులో వచ్చేసి మెడికల్కి రిమ్స్ హాస్పిటల్ కట్టాడు, మెడికల్ కాలేజీ కట్టగలిగాడు. అట్లా చూసుకుంటే నీళ్ళు ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. గుల్లకమ్మ ప్రాజెక్ట్ ఆయన హయాంలోనే తీసుకొని వచ్చి ఒంగోలు ప్రజలకి నీళ్ళు ఇచ్చాడు. అట్లానే చూసుకుంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఈ 2024లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చేయగలిగారు. కర్నూలు రోడ్డు వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉండేది. లైన్కి కరెంట్ లైన్కి అండర్ గ్రౌండ్ కరెంట్ లైన్ తీసుకొని రాగలిగారు అన్నగారు వచ్చిన తర్వాత. ఇంచుమించు మెజారిటీ వచ్చేసి పోయినసారి కంటే గెలుపు అనేది కన్ఫామ్. టీడీపీకి పోటీ ఇవ్వగలిగే వ్యక్తి ఒంగోలులో వాసన్ని. ఇంక ఎవరికి ఇచ్చినా కానీ ఒంగోలులో వైఎస్ఆర్సీపీ అనేది కొంచెం కష్టంగా ఉండేది. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితేనే టీడీపీకి పోటాపోటీగా ఉండేది. సంక్షేమ పథకాలు అందిన వాళ్ళకి అందుతాయి, అందలేదంటలా అవి ఇచ్చి ఉపయోగం ఉంది. రోడ్లు బాగలేవు, ఏమి కనీసం పని చేసుకొని తినేవాడికి కూడా పని లేదు. ఎందుకు ఇవన్నీ